ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతం అనాదిగా ప్రకృతిని తన ఒడిలో దాచుకున్న ప్రశాంతమైన అడవి. సూర్యుని తొలి కిరణం భూమిని తాకకముందు, కోడి తొలి కూత కూయకముందు ఇక్కడి గోండు స్త్రీలు తమ పూర్వీకుల నుండి వారసత్వంగా అందిన మధుర గీతాలు ఆలపిస్తూ మగతగా ఉన్న ఆ అడవిని మేల్కొల్పుతారు. పక్షుల స్వరాల మధ్య ఈ పవిత్ర ప్రకృతిలో ఇప్పపువ్వును సేకరించేందుకు అడుగులు వేస్తారు. ప్రతి గీతం ఈ అడవి గుండెల్లో దాగి ఉన్న ఓ చరిత్ర. ప్రతి అడుగు ప్రకృతితో ఒక అపూర్వమైన అనుబంధం. గోండు స్త్రీలు వారు పుట్టిన మట్టినే కాదు, చెట్టును కూడా పవిత్రంగా కొలుస్తారు. అనాదిగా ఇక్కడి ప్రజల గుండెల్లో, పండుగలో, సాంప్రదాయాల్లో, ముఖ్యంగా వారి జీవితాల్లో ఇప్పపువ్వు భాగమైపోయింది. ఈ అందమైన అడవి, నిశ్చలమైన ఆకాశం ఆశీర్వాదాలతో చెట్టు నుండి కింద పడ్డ ఇప్పపువ్వులను సేకరిస్తారు. పువ్వు సేకరణ ఘడియలు దాటితే అడవిలో ఉన్న ఇతర జంతువులకు ఆహారంగా మారిపోతాయి ఈ ఇప్పపువ్వులు. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పపువ్వులో ఉన్న అధిక పోషకాల గురించి పరిశోధనా సంస్థల నివేదిక ద్వారా గమనించి ఇప్పపువ్వుతో పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహార పదార్థం ఇప్పపువ్వు లడ్డూని తయారు చేయటానికి ఆదివాసీ ఆహారం అనే కుటీర పరిశ్రమను ఆదివాసీ మహిళల ద్వారా నెలకొల్పారు. ఆదివాసీ ప్రజల పురాతన సంస్కృతిని కాపాడుతూ ఇప్ప చెట్లను, పర్యావరణాన్ని కూడా సంరక్షిస్తోంది. పూర్వీకుల జ్ఞానంతో ముడిపడి ఉన్న ఈ ఇప్పపువ్వు లడ్డు తయారీ ప్రక్రియ చాలా సరళమైనది. ఇప్పుడు మేము లడ్డు చేసే ప్రాసెస్ ఎట్లంటే, మేము ఎండబెట్టిన తర్వాత అది మంచిగా ఎండాలి. ఎండిన తర్వాత దాని మొత్తం లోపల బుసు తీసేస్తాం. తీసేసిన తర్వాత నూనె వేయించుకొని దాన్ని డై చేస్తాం. డై చేసిన తర్వాత ఏమవుతుంది అంటే నూనె మొత్తం ఇంకుతుంది పేపర్. ఇంకిన తర్వాత నువ్వులు, పల్లీలు అవి గ్రైండర్ చేస్తాం. దీన్ని కూడా పౌడర్ చేస్తాం. అది కొంచెమైనా మేము దాన్ని కలపకుంటే మేడం గట్టిగా అయిపోతుంది, లడ్డు రాదు. అందుకని దాని ముందు జాగ్రత్త, దాన్ని తొందరగా కలపాలి. ఎంత పిండిలో కలిపినా కూడా, పల్లీల నువ్వుల కలిపినా కూడా గట్టిగా అయిపోతుంది, అది ముద్ద రాదు. అందుకని దాన్ని తొందరగా కలపాలి. అప్పుడు అది అయిన తర్వాత బెల్లం మానకం బట్టి పోసేస్తాం మేడం. పోసేసిన తర్వాత లడ్డు కడతాం. ప్రతి లడ్డు అడవిలోని మాధుర్యాన్ని, దాన్ని సృష్టించిన చేతుల వెచ్చదనాన్ని మరియు తమ మూలాలను కోల్పోకుండా అభివృద్ధి చెందాలని నిర్ణయించుకున్న ప్రజల స్ఫూర్తిని కలిగి ఉంటుంది. ఉట్నూర్, ఆదిలాబాద్ మరియు హైదరాబాద్లో ఈ ఇప్పపువ్వు లడ్డూలను విక్రయిస్తున్నారు. నిరాడంబరమైన గ్రామాల నుండి నగర గృహాల వరకు అవి కేవలం తీపి పదార్థాలుగా కాకుండా ఆరోగ్యానికి, సుస్థిరత్వానికి, గిరిజనుల ఆత్మవిశ్వాసానికి చిహ్నాలుగా వినియోగించబడుతున్నాయి. ఇది కేవలం తీయనైన లడ్డు మాత్రమే కాదు, ఇది ఆదివాసుల యొక్క కథ, వారి గుర్తింపు, అడవి యొక్క ఆత్మ నుండి పుట్టిన ఆదివాసీ మహిళల సంకల్పం దేశమంతటా ప్రతిధ్వనించాలని కోరుకుందాం. డోమల ఏర్పన
సందితే మన కననాలో మల ఏరుక శివ సందితే మన కననా శివ సందితే